உங்களுக்கு வந்து ఎగ్ క్వాలిటీ சரியில்லை, நீங்க வந்து డోనాకు தான் పోను சொல்லியிருக்காங்க. నా బిడ్డ కదలిక అంతా నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. ఇక్కడ అత్తగా ఏమవుతుంది, బ్లీడింగ్ ఎట్లా ఉంది, లైట్ గా ఉందా ఎక్కువగా ఉందా? అది కొంచెం ఉంటుంది, బ్లడ్ క్లాట్ ఉందని చెప్పాను కదా. ఆ బ్లడ్ క్లాట్ ఉండేటప్పుడు కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతుంది. భయపడద్దు, రెస్ట్ లో ఉండండి, నీళ్ళు ఎక్కువ తాగండి. నర వచ్చినా మాత్రం బ్లీడింగ్ ఎక్కువ అయితే మటుకు నాకు చెప్పండి. ఇప్పుడు 7 సంవత్సరాలు ఎక్కడ చూస్తా ఉంటారు చెకప్ మీరు? ఎక్కడంటే అక్కడ చూస్తాం. హాస్పిటల్లో వెళ్ళేది తెలియదు కానీ ఎక్కడ చెప్తే అక్కడ పోతా ఉన్నాం మేడం. ఇక్కడ అక్కడ ఇల్లు వాళ్ళు చెప్తున్నారని మీ దగ్గరికి వచ్చినాం మేడం. లాస్ట్ మినిట్ లో వచ్చినావు నువ్వు. ఇంకా ఎంతో ఖర్చు పెట్టేస్తున్నాం మేడం. తిరుపతికి వెళ్ళావు, తిరుపతిలో చూసుకున్నావు. అక్కడ చేసి ఎగ్ క్వాలిటీ బాగలేదు చెప్పి లక్ష పేకేసి బాగలేదు పంపించేసినాం మేడం. ఫైనల్ గా వచ్చినావు నువ్వు, సంతోషం. ఎందుకంటే అన్ని చోట్ల తిరిగేస్తా వస్తా ఉండాలి పేషెంట్లు. మాకు అంత కష్టంగానూ ఉంటుంది ట్రీట్మెంట్. ఎందుకంటే అన్ని అయినాక ఇంకా మళ్ళీ లాస్ట్ ఆప్షన్ గా మా దగ్గర వచ్చినప్పుడు అంత నమ్మకంతో మీరు వస్తారు. అంత ప్రెషర్ మాకు కూడా, మీకు సక్సెస్ చెయ్యాలి అని. సరే, దేవుణ్ణి వేడుకో, బాగా జరుగుతుంది, టెన్షన్ అవ్వబాక. సరే, ట్రావెల్ చేయొచ్చా మ్యామ్? ట్రావెలింగ్ ఎందుకమ్మా, వద్దు. ట్విన్స్ కదా, కమల పిల్లలు కాబట్టి బ్లీడింగ్ అయ్యేటప్పుడు ట్రావెలింగ్ వద్దు. ఒక్కడికి మొక్కలు ఉంటారు మేడం. అదేనమ్మా, బ్లీడింగ్ తగ్గినాక నువ్వు వెళ్ళు. ఇంకొక వారం 10 రోజులు. ఎంత దూరం మీ ఇంట్లో నుంచి అది? 1 hour. అది 1 hour అంతా ట్రావెల్ చేయొచ్చును, బట్ బ్లీడింగ్ బాగా ఆగినాక వెళ్ళమ్మా. ఎందుకంటే దేవుడు నీ టైంలో ఆ టైంలో నీ కండిషన్ అది నీ గర్భం ఉండవు, అది కూడా బిడ్డ ఇచ్చింది నీకు ఆ దేవుడే, మేమంతా కాదు. దాని వల్ల నువ్వు వచ్చేసి నువ్వు కొంచెం బాగా సెటిల్ అయినాక లేదు, మా దేవుడు దయ నీ రాత, సరేనా? దాని వల్ల నువ్వు కొంచెం బాగా రెస్ట్ తీసుకొని బ్లీడింగ్ లేనప్పుడు మీరు వెళ్ళండి, ஓகேனா? இப்போ செக் చేస్తాం. ஸோ இந்த பேஷண்ட் பாத்தீங்கல்ல, இவங்களுக்கு வந்து கல்யாணம் 7 வருஷம் ஆகுது. வெளியில வந்துட்டு ஐவிஎஃப் பண்ணி அவங்களுக்கு வந்து எக் குவாலிட்டி சரியில்லை, நீங்க வந்து டோனாக்கு தான் போகணும்னு சொல்லியிருக்காங்க. ஸோ நம்ம வந்துட்டு நம்மளோட ஸ்பெஷல் ப்ரோட்டோகால்ஸ், கொஞ்சம் இன்ஜெக்ஷன்ஸ், இது எல்லாமே யூஸ் பண்ணி அவங்களுக்கு வந்து கொஞ்சம் ஒரு கான்ஃபிடன்ஸ் கொடுத்துருக்கோம். நம்ம ஒரு தடவை ட்ரை பண்ணி பார்க்கலான்னு. பட் பை காட்ஸ் கிரேஸ் அவங்களுக்கு அவங்க எக்ஸே வந்து நல்ல குவாலிட்டி வந்திருக்குது. அதை வந்து நம்ம 2 கரு வச்சிருக்கோம். அந்த 2 கருவுமே இம்ப்ளான்ட் ஆயிட்டு இப்போ வந்து ட்வின் பிரெக்னன்சி 5th month. ஸோ நல்லா போயிட்டு இருக்குது. ஸோ ஷீ இஸ் பிளெஸ்ட் வித் ட்வின்ஸ் நவ். தேங்க்யூ.